రష్యా నౌకాదళానికి చెందినటువంటి 2 యుద్ధ నౌకలు ఇప్పుడు భారతదేశం వచ్చాయి. అది కూడా మన విశాఖపట్నం తీరానికి వచ్చాయి. ఈ రెండిటికి కూడా మన భారత నౌకాదళం ఘన స్వాగతం పలికింది. అసలు ఇదంతా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇప్పుడు ఈ 2 నౌకలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో తగలబడిపోతుంటే ఈ రష్యా యుద్ధ నౌకలు ఇక్కడ దేనికి వచ్చాయి? ఒకవేళ ద్వైపాక్షిక విన్యాసాలు ఏమైనా చేయడానికి వచ్చాయా ఏంటన్న విషయం తెలియలేదు. కానీ ఈ 2 నౌకలు కూడా స్టెర్గుచ్చి క్లాస్ కార్బెట్స్ అయిన షావర్షిన్ని రెజ్కి ఈ 2 నౌకల పేర్లు అనమాట. ఇవేమొచ్చేసి ఇప్పుడు ఇక్కడ మన దగ్గరికి వచ్చే అధికారికంగా కాకుండా అనధికార విజిట్ పేరుతో ఇవైతే విశాఖ తీరానికి వచ్చాయని చెప్తున్నారు అధికారులు. కానీ అసలు విషయం ఏంటో చెప్పడం లేదు. మొత్తానికి ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒకవేళ ఈ 2 ద్వైపాక్షిక విన్యాసాలు కనుక చేస్తే ఖచ్చితంగా అమెరికాకి ఎక్కడో అక్కడ కాలుతుంది. కాలిన నష్టమేమీ లేదు, కానీ ఇంతకు ముందులాగా లేదు కదా భారత్ యొక్క వ్యవహారం కూడా.